అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 9. తరువాత ఆయన అనగా యేసుక్రీస్తు యాకోబునకు కనబడెను. 1 కొరింథీ 15:7. ప్రభు పునరుద్ధరణ తర్వాత 7వ పర్యాయము యాకోబునకు కనబడెను. ప్రధాన అపోస్తలులలో యాకోబు ఒకడు. మరియు అపోస్తలుల కార్యములలో మనం చదివినట్లు ఏదైనాను అనుమానం వచ్చిన యెడల ఇతరులు అతనిని అడిగేవారు. పేతురు దూతచే చెరసాల నుండి విడుదల పొందిన తర్వాత మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చి తలుపు తట్టుచుండెను. తలుపు తెరిచిన తర్వాత విశ్వాసులు అతనిని చూసి ఆశ్చర్యపడిరి. అతడు ఊరకుండుడని వారికి చేసేగ చేసి ప్రభువు తన్ను చెరసాలలో నుండి ఎలాగూ తీసుకుని వచ్చనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళెను. అపోస్తల కార్యములు 12:17. అపోస్తల కార్యములు 15:13లో యాకోబును గురించి ఇంకను ఇట్లు చదువుదుము. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. దేవుని వాక్యములో పేర్కొనబడిన పై 2 సందర్భములను బట్టి ఏ విషయములోనైనాను సలహా కావలసి వచ్చినప్పుడు, తుది నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు యాకోబును సంప్రదించేవారు. భవిష్యత్తులో ఎదుర్కొనవలసిన ఈ గొప్పదైన ఆత్మీయ బాధ్యత కొరకు సిద్ధపరుచుట కొరకే ప్రభువు అతనికి ప్రత్యక్షమయ్యను. దేవుని ఇంటిలో అధికమైన బాధ్యత వహించు వారికి ప్రభువు అధికమైన శక్తిని, కృపను అనుగ్రహించును. చాలామంది విశ్వాసులు ఏదో కొంత పొందవలనని దేవుని ఇంటికి వెళదరు. వారు వర్తమానం గురించి, పాటల గురించి పట్టింపు కలిగిందురు. కానీ దేవుని ఇంటి నిర్మాణం కొరకు తాము ఏ విధంగా పాలిభాగం పొందవలనో కనుగొనరు. ఇతరులకు సేవ చేయట్లో, సహాయపడటంలో మనం ఎంత ఇష్టపడదుమో, సంఘము నిర్మించబడుటకు, సువార్త వ్యాపింపజేయట్లో, ఆయన మహిమార్థమై భారభరితమైన బరువులు మోయుటకు అంగీకరించదమో అంత అధికంగా మనం ఆయన పునరుద్ధాన శక్తిని అనుభవించదము. అందువలనే పౌలు ఇట్లు చెప్పుచున్నాడు, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీ 3:8-10 వచనములు. మరియు నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీ 4:13 అని కూడా చెప్పుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.